హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రోడ్ సైడ్ టిఫిన్స్ బండ్ల మీద ప్రిపేర్ చేసే టేస్టీ అండ్ సింపుల్ పలుచటి టమాటో చట్నీని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇప్పుడు నేను చూపిస్తున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇది పల్లీ చట్నీలకి కాకుండా సింపుల్గా వితిన్ 10 మినిట్స్లోనే కంప్లీట్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము. ఒక బౌల్ తీసుకొని దాంట్లో 4 ముక్కలుగా కట్ చేసిన టమాటో ముక్కల్ని వేసుకోవాలి. దీనిలోనే మీ కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా వేసుకోవాలి. వేసుకున్న దానిలోనే 4 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అల్లం ముక్క వేసుకోవాలండి. అల్లం ముక్క ఆప్షనల్ అండి. కొంచెం చింతపండు, దీనిలోనే రుచికి తగినట్లు ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న దానిని మనం ఉడకనిద్దాము. దీన్ని ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి ఉడకనిద్దామండి. ఇది ఉడుకుతుందా లేదా అని మధ్యలో మనం చెక్ చేసుకుందాము. ఇవి ఉడికాయో లేవో అన్నది మనకి ఈ క్యాప్ తీయకపోయినా కూడా ఈజీగా అర్థమవుతుందండి. ఇవి ఉడుకుతున్నప్పుడు మనకి మంచి స్మెల్ వస్తుంది. ఒక 5 మినిట్స్ ఈ ముక్కలన్నీ బాగా ఉడకనివ్వండి. ఎలా ఉడకాలంటే బాగా మరుగుతూ ఉండాలి. ఇదంతా మనకి లో టు హై ఫ్లేమ్లో మాత్రమే చేయాలండి. లేదంటే వాటర్ అంతా పొంగిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే, లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఎక్కువసేపు ఉడుకుతాయి. మనకి అంతసేపు అవసరం లేదండి. టమాటో పచ్చిమిర్చి ఊరికినే ఉడికిపోతుంది. ఈ ఫోర్క్ సహాయంతో టమాటో ముక్కలు ఉడికిపోయాయో లేవో ఒక్కసారి చెక్ చేసుకోండి. టమాటో ముక్కల్ని పట్టుకుంటే టమాటో పైన తొక్క ఊడి వస్తుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఇవి పక్కకు పెట్టేసుకొని బాగా చల్లారనివ్వాలండి. లేకపోతే మనకి వేడికి చింది పడుతుంది. ఒక మిక్సీ బౌల్ తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇవి మిక్సీ పట్టుకునేటప్పుడు వాటర్ మొత్తం పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్న వాటర్ని ఈ మిక్సీ పట్టిన మిశ్రమంలో వేసి కలుపుకోవాలండి. బాగా కలుపుకొని ఇది మొత్తం పలుచగా అయిపోయే వరకు బాగా మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఇది చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇంత పలుచగా ఉండాలి. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనిలోనే సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి. కొత్తిమీర చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర కొంచెం ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. దీనిలోకి నేనైతే తాలింపు పెట్టుకున్నాను. ఇదైతే ఆప్షనల్ అండి. మీరు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ తాలింపులోకి నేనే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు అన్నీ చిటపట అనే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న తాలింపుని మనం టమాటో చట్నీలో కలిపేసుకుంటే టేస్టీ రోడ్ సైడ్ టమాటో చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని టిఫిన్స్లోకి, దోశలోకైనా దేనిలోకైనా చాలా బాగుంటుంది. నేనైతే దోశలోకి ట్రై చేశాను. ఇది చాలా బాగుందండి. ఎమ్మీ అండ్ టేస్టీ పల్సటి టమాటో చట్నీ మనకి ప్రిపేర్ అయిపోయింది. ఎప్పుడు తినే పల్లి చట్నీ రొటీన్గా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.